హాయ్ అండి. మేమైతే మొన్న టూర్ వెళ్ళాం కదా! బృందావనం, మధుర. అక్కడి నుండి ఢిల్లీ కూడా వెళ్ళామండి. ఆగ్రా కూడా వెళ్ళాము. ఇవన్నీ ఒకే వీడియోలో పోస్ట్ చేసేస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పి ఇలా చిన్న చిన్న వీడియోలుగా అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో అయితే బృందావనంలో చార్ధామ్, అలాగే ఢిల్లీ వెళ్ళాం కదా! అక్కడైతే ఎర్రకోట అది చూసామండి. ఇంకా ఇస్కాన్ టెంపుల్ అది చూసాము. ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉన్నాయి. బృందావనం అసలు చూడని వాళ్ళైతే వీడియో అసలు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేమైతే బృందావనంలోనే 7 days అయితే ఉన్నాము. బృందావనంకి దగ్గరలోనే చార్ధామ్ టెంపుల్ అని తీసుకొచ్చారు. ఇక్కడైతే 4 టెంపుల్స్ అయితే ఉన్నాయి. 4 కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో ఇక్కడ భవానీమాత టెంపుల్ అయితే ఉందండి. అదే విగ్రహం ఉంది. ఇంకా భవానీమాత విగ్రహం దగ్గర పక్కనే ఆంజనేయ స్వామి వారు కూర్చుని ఉంటారు. స్టార్టింగ్లోనే ఇలా కొండపైన అమ్మవారు ఉన్నట్టుగా ఉంటారు. ఒక పక్క నుండి చూస్తే అమ్మవారు కనిపిస్తారు. ఒక పక్క నుంచి చూస్తే శివపరమాత్ముడు కనిపిస్తాడు. ఇంకా ఇదంతా కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు. ఇదంతా చూసుకుంటూ ఇలా ఈ టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. ఇక్కడైతే చాలా విగ్రహాలు అయితే చెక్కించి ఉన్నాయండి. విఘ్నేశ్వరుడు దగ్గర నుండి ఇంకా వ్యాస మహర్షి, అలాగే శ్రీనివాసుడు, ఇంకా శ్రీకృష్ణుడు, రాధాకృష్ణులు, అలాగే శేషపానుపై స్వామివారు, శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి, అలాగే ప్రతీది కూడా అర్థం. ఇక్కడైతే జగన్నాథ స్వామి, ఇంకా ప్రతీది కూడా ఇక్కడైతే స్వామివారి విశ్వరూపం, ఇక్కడైతే గౌతమ బుద్ధుడు. చూడ్డానికైతే ఇక్కడంతా రాసి ఉందండి వివరంగా. ఇవి చదివే అంత టైం అయితే కుదరదు కదా! మేము మళ్ళీ ఇక్కడ టెంపుల్ చూసుకుని వేరే చోటకు కూడా వెళ్ళాలి కదా! అందుకు చాలా తొందరగా చూసేసేవాళ్ళం. ఇంకా ప్రతిదీ కూడా ఇక్కడ వివరణ అయితే చాలా బాగా రాసి ఉందండి. మేమైతే అంత వివరంగా చదవటం అయితే కుదరలేదు. ఇంకా ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు, అలాగే లక్ష్మీ అమ్మవారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా గోవర్ధనగిరి, ఇంకా శ్రీరామచంద్రమూర్తి, శ్రీ లక్ష్మీనారాయణులు ఇలా చూస్తూ ఈ యాత్ర అయితే చేసామండి. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితేను. ఇంకా అక్కడ నుండి వచ్చేసిన తర్వాత బయట కూడా ఇలా విగ్రహాలన్నీ పెట్టి ఉన్నారు. ఇక్కడ గోవర్ధనగిరి, ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు, ఈ గోవర్ధనగిరి ఇదంతా కూడా ఉంది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా ఈ టెంపుల్ లోపలే పరమేశ్వర్లు, అలాగే శివలింగం కూడా ఉందండి. ఇక్కడ దర్శనం చేసుకుని మొత్తం ఈ విగ్రహాలన్నీ ఇలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడైతే స్వామివారు చిన్నప్పటి నుండి చేసిన లీలలన్నీ కూడా ఇలా మనకి వివరణిస్తున్నారు. ఇక్కడైతే ఈశ్వరుని విగ్రహం అయితే ఉందండి. చాలా పెద్ద విగ్రహం. అసలు వీడియో తీయడానికి కూడా వీలు లేనంత విగ్రహం అయితే ఉంది. చాలా లాంగ్ వెళ్ళైతే తీయాలి. అసలు ఆ వీడియో తీయడం కూడా నాకైతే కుదరలేదు. ఇంకా జనం కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కుమారస్వామి వారు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా ఇక్కడైతే నమూనా ఉంది. ఈ టెంపుల్ సంబంధించిన నమూనా. మొత్తం ఇదంతా కూడా చూస్తుంటే మొత్తం టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే ఈ మధ్యకాలంలో కట్టిన టెంపుల్ లాగే అనిపించిందండి. మేము మిగతా చూసిన టెంపుల్స్ అన్నీ కూడా పూర్వకాలం నుండి స్వయంభూ స్వామి నడిచిన ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే ఇప్పుడు ఈ మధ్య కట్టినట్టుగా అనిపిస్తుంది. అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. చాలా నీట్గా ఇక్కడ అంతా కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారు. బాగుందండి ఇక్కడ టెంపుల్ అయితేను. ఇంకా ఇక్కడ టెంపుల్ చూసేసిన తర్వాత మేమైతే ఢిల్లీ అయితే బయలుదేరేసాము. ఇంకా ఢిల్లీలో అయితే ఎర్రకోట చూడడానికి అయితే వచ్చామండి. ఇంకా ఎర్రకోట టీవీలో చూడడమే కానీ ఇలా రియల్గా ఇదే ఫస్ట్ టైం అండి చూడటం. చాలా పెద్దది. ఇంకా నడాలంటేనే చాలా ఎక్కువ దూరం నడాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళాలంటే 1 hour వరకు టైం పట్టేస్తుంది లోపలికి వెళ్ళడానికి. అదే కనుక ఆటో ఏదన్నా ఎక్కామంటే ఒక 15 minutes అలా పడుతుంది. మేమైతే నడుచుకుంటూనే వెళ్ళామండి మొత్తం అందరూని. ఎందుకంటే మేమైతే ఎక్కువ మంది జర్నీ చేసాం కదండి. మొత్తం అందరం కలిసి ఆటో ఎక్కడం కుదరలేదు. అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా నడిచేద్దామన్నారు. ఇంకా నడుచుకుంటూ వెళ్తే ఈ ఎత్తైన గోడలు చూస్తుంటేనే ఎంత నడిచినా ఇంకా ఎర్రకోట ఎంట్రన్స్ అయితే రాలేదండి. చాలా ఎక్కువ దూరం అయితే నడిచాము. చూశారు కదా ఎంతంత పెద్ద పెద్ద రాళ్లతో ఈ గోడలైతే నిర్మించారు. ఢిల్లీలో ఎర్రకోట అయితే కంపల్సరీ చూడవలసిందండి. ఇంకెక్కడ ఫొటోస్ తీసుకున్నాము ఎంట్రన్స్లోనే.
ఫస్టే ఫొటోస్ తీసేసుకున్న తర్వాత అప్పుడైతే నడవటం స్టార్ట్ చేసాము. అసలు నాకైతే ఈ ఎర్రకోట చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఇంత ఎత్తు గోడలు ఇవి ఎలా కట్టారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది అన్నంత అలా అనిపించింది. ఇక్కడైతే మన ఫ్లాగ్ అయితే ఎగురుతుందండి, ఇండియా ఫ్లాగ్ చూసారు కదా. ఇంకా అందరం కూడా ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇలా లాంగ్ నుంచి ఫొటోస్ తీసుకుంటే ఫ్లాగ్ పడేలాగా మేమైతే ఫొటోస్ తీసుకున్నాము. చూడాలండి ఎర్రకోట అయితే ఏ పక్క నుండి ఎలా వెళ్తున్నామో కూడా తెలియనట్టుగా ఉంది. ఈ కట్టడం అంత పెద్ద కట్టడాలు ఇవన్నీ ఎప్పుడు టీవీలో చూడడమే కానీ ఇలా ఫస్ట్ టైం ఇలా రియల్గా చూడడం. ఇంకా స్వతంత్ర దినోత్సవం రోజున, రిపబ్లిక్ డే రోజున జెండా వందనం జరుగుతుంది కదా, అప్పుడైతే కంపల్సరీ నేను టీవీలో పెట్టుకుని అయితే చూస్తాను. కానీ నాకు ఇక్కడికి వచ్చి చూడడం చాలా సంతోషం అనిపించింది. ఇలా ఎర్రకోట లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక భవనం అయితే ఉంది చూడండి. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు. ఇంకా ఢిల్లీలో ఎర్రకోట చూసిన తర్వాత మేమైతే అక్షర్ధామ్కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఫోన్ ఎలా అయితే లేదండి. ఇంకా మరుసటి రోజునైతే ఆగ్రా వెళ్ళాము. ఆగ్రాలో తాజ్మహల్ చూసాము. నేనైతే ఆగ్రా రావడం, తాజ్మహల్ చూడటం ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఇక్కడ కూడా జనం ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడైతే మొత్తం అందరూ లాంగ్ నుంచే ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఎక్కువగా ఉన్నారు. తాజ్మహల్ లోపలికి వచ్చేటప్పుడు అయితే చాలా సెక్యూరిటీ వాళ్ళు అయితే ఏమీ తేనవట్లేదండి. ఓన్లీ ఫోన్ ఒకటే ఎలా ఉంది. స్నాక్స్ ఐటమ్స్ ఏమీ కూడా లోపలికి వెళ్ళలేదు. అలాగే పెద్ద బ్యాగులు కూడా ఏమీ తీసుకురావట్లేదండి. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ ఒకటే ఎలా ఉంది. అలాగే సెల్ ఫోను, ఇంకా స్నాక్స్ ఐటమ్స్ ఏమీ కూడా లోపలికైతే అలౌ లేదు. ఓన్లీ వాటర్ బాటిల్ మట్టికి అలౌ చేస్తున్నారు. ఇక్కడైతే ఫొటోస్ చాలా బాగా వచ్చినాయండి. సెల్తో తీసుకున్నా కానీ బాగా వచ్చినాయి. అయినా కెమెరాతో 2 ఫొటోస్ అయితే నేను తీయించుకున్నాను. ఇంకా ఇక్కడ కూడా జనం ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇదంతా కూడా నడుచుకుంటూ మొత్తం అంతా కూడా చూసామండి. ఇక్కడైతే మాకు ఇంచుమించుగా ఒక 3 అవర్స్ అలా పట్టింది టైం అయితేని. రోజుకి 1 లేదా 2 టెంపుల్స్ అయితే చూపించేవారు. ఇంకా ఇవాళ అయితే మాకు ఆగ్రా వచ్చాం కదా, తాజ్మహలే ఎక్కువ టైం పట్టేసింది. మార్నింగ్ అయితే ఒక ఇస్కాన్ టెంపుల్ అయితే చూపించారు. అలాగే రోజుకి 1 కానీ 2 కానీ చూసేవాళ్ళు అండి. అందరం గ్యాదర్ అయ్యి నడిచేటప్పటికి చాలా టైం అయితే పట్టేస్తుంది కదా. అందరూ దగ్గర నుంచోకపోతే ఎక్కడ మారిపోతామో అని భయం వేస్తుంది కదా. అలా చాలా బాగా అయితే జరిగింది మా జర్నీ అంతాను. తాజ్మహల్ పక్క నుండి యమునా నది అయితే ఉంది చూడండి, చాలా బాగుంది కదా. తాజ్మహల్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో నాకైతే తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉందండి. ఇక మేమైతే బయలుదేరేసాము. టిఫిన్స్కి అయితే ఆగామండి. నేనైతే ఆలు పరోటా తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము లోటస్ టెంపుల్ అయితే చూసామండి, చాలా బాగుంది. లోటస్ ఆకారంలో ఉంటుంది ఈ టెంపుల్ అయితేను. లోపలంతా కూడా హాల్లో ధ్యానం క్లాస్ అయితే ఉంటుంది. మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఏరియా అంతా కూడాను. ఇక్కడ కూడా చాలా ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా ఉంది. మేము వెళ్ళిన రోజు మేమైతే బృందావనంలో స్టే చేసాం కదండి. అక్కడి నుండి రోజు ఇలా టెంపుల్స్కి అయితే వచ్చేవాళ్ళం. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేవాళ్ళం. మార్నింగ్ టిఫిన్స్ చేసేసిన తర్వాత ఇలా టెంపుల్స్కి అయితే వచ్చేవాళ్ళం. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ఫుడ్ అయితే తినేవాళ్ళం. ఆశ్రమంలోనే ఇంకా ఫుడ్ అది ఏర్పాటు చేసేవారు. 80 రూపీస్ అయితే తీసుకునేవారు ఫుడ్కి. రూమ్కి అయితే రెంట్ అండి, చాలా బాగుంటుంది అక్కడైతేని. ఇంకా లోటస్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ కూడా చూసారు కదా, జనం ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంది కదా. ఇంకా నడుచుకుంటూనే లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ కూడా కొంచెం నడిచేది ఎక్కువే ఉంటుంది. కానీ అక్కడక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఈ పక్క చుట్టూ చెరువుల వాటర్ అది ఉంటుందండి. చూస్తుంటూ ఇలా నడిచినట్టే లేదు, చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. మనం వెళ్ళే ఏరియాని బట్టి కూడా మనం ఎక్కువ మాట్లాడకుండా ఉంటాం కదా. అక్కడ చూస్తుంటే ఎవరు ఎక్కువ మాట్లాడకుండా చాలా చాలా డీసెంట్గా అయితే ఉన్నారు. మామూలుగా టెంపుల్స్కి వెళ్ళామంటే యూపీలో అంతా కూడా క్యూ పద్ధతి ఏమీ లేదండి, ఎక్కువ తోసేసుకుంటున్నారు. ఇలాంటి చోట అయితే చాలా బాగుంది. చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనం చెప్పులు తీసి బ్యాగ్లో వేసేసుకోవాలి. బ్యాగ్లో వేసేసుకుని పట్టుకుని వెళ్ళాలి. వచ్చిన తర్వాత మళ్ళీ వేసేసుకోవచ్చు. ఇలా చేతికి ఇక్కడే బ్యాగ్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా ఫోన్ అయితే లోపల ఆన్ చేయొద్దని చెప్పారు. అలాగే ఇంకా ఫొటోస్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఎక్కడైనా ఫొటోస్ తీసుకోవచ్చు. ఓన్లీ మెడిటేషన్ క్లాస్కి అయితే ఫోన్ అలౌ లేదు. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది. ఇంకా మేము ఇండియా గేట్ కూడా చూసామండి. ఇలా బస్సులో నుంచే చూసేసాము. ఇంకా ఇందులో ఉన్న వాళ్ళు కొంతమంది చూసేసారంట.
ఇంకా అందుకని కిందకి దిగలేదు, ఎక్కువ టైం పట్టేస్తుందని. ఇంకా టెంపుల్స్ ఉన్నాయి చూడడానికి అని చెప్పి అన్నారు. ఇలా కారులో నుంచే చూసేసామండి. ఇంకా మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి. ఇస్కాన్ టెంపుల్ అయితే ఇక్కడ చాలా పెద్దది, చూశారు కదా. ఇంకా భక్తులు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడ. మేమైతే ఈ బృందావనం ట్రిప్లో చూసిన ప్రతి టెంపుల్ కూడా ఒక అద్భుతమనే చెప్పుకోవాలండి. ఏది కూడా అసలు ఎలా కట్టారు, ఇదంతా ఎలా అన్నట్టుగా ఉన్నాయి ప్రతిదీ కూడాను. ఇంకా ప్రతి గోడలు కూడా చెక్కుళ్ళతో చెక్కి చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ఒక 1/2 అవర్లో చూసేసేలా అయితే లేవండి. అంతా కూడా టైం పట్టేస్తుంది, అంత పెద్దవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఫ్లోటింగ్ ఎంతమంది ఉన్నారో. ఇంక ఇక్కడ బృందావనంలో కృష్ణయ్య మందిరాలు ఎక్కడున్నా సరే భజనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా రాధాకృష్ణమయం కిందే ఉంటారండి. ఇంకో చూశారు కదా స్వామివారిని అమ్మవారిని. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత ఈ జనంలో వీడియోలు తీయడం కూడా అసలు కుదిరేది కాదు. కెమెరా ఫోన్ అటు ఇటు ఊగిపోయేది. ఇక్కడ భజన అయితే జరుగుతుంది. మేము ఒక 1/2 అవర్ వరకు ఇక్కడ కూర్చుని ఇలా పాటలు అయితే పాడుకున్నామండి. చాలా బాగుంది. ఇక్కడ శంఖానాదం కూడా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ పాటలు పాడేవాళ్ళు అందరూ కూడా చాలా బాగా పాడుతున్నారు పాటలు అయితేను. ఇలా చూడడానికి కూడా అదృష్టం ఉండాలి అన్నట్టుగా ఉన్నాయి ఈ టెంపుల్స్ అన్నీ కూడాను. ఒకటి కాదండి, మొత్తం టెంపుల్స్ అన్నీ అలాగే ఉన్నాయి. నేనైతే అప్పటికప్పుడు అనుకోకుండా వచ్చానండి, కానీ నాకు ఇంత చక్కటి అవకాశం శ్రీకృష్ణ పరమాత్ముడే ఇచ్చాడు అనుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ భజన దగ్గర అయితే మా గ్రూప్ అందరం కూడా కూర్చుండిపోయాము. ఎవరికి కూడా లెగిసి రావాలనిపించలేదు, అంత బాగా పాడుతున్నారు పాటలు అయితేని. ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడున్నా సరే చాలా నీట్గా ఉంటాయి కదండి. ఇక్కడ ఎక్కడికక్కడ ఫ్రిడ్జ్లు ఉన్నాయి. మేము సమ్మర్లో చూసాం కాబట్టి, అప్పుడు చాలా ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్ వాటరు అందుబాటులో ఉంది. అలాగే ప్రసాదం కూడా ఇక్కడ అందరికీ వెళ్ళిన వాళ్ళందరికీ ప్రసాదాలు పెడుతున్నారు. ప్రతిదీ వీడియోలు తీయడం కుదరలేదు, కానీ చూడడానికైతే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా భజన మందిరంలో కూర్చుని వెళుతున్నారు. మళ్ళీ ఇప్పుడు నైవేద్యం పెట్టే టైం అనుకుంటా. కొంచెం సేపు అయితే క్లోజ్ చేశారు గుడి, ఇలాగా కర్టెన్ అయితే వేసేసారు. ఇంకా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు శంఖానాదం జరుగుతుంది. శంఖానాదం అయిన తర్వాత అప్పుడు హారతి ఇస్తారంట. మేమైతే హారతి కళ్ళగద్దుకుని స్వామి దర్శనం చేసుకున్న తర్వాతే బయలుదేరామండి. చూశారు కదా టెంపుల్ ఎంత బాగుందో, చాలా పెద్దది. అలాగే పాలరాయితో చెక్కారు, ఇదంతా చెక్కడంతా కూడాను చాలా బాగుంది కదా. మొత్తం టెంపుల్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ అంటే చాలా దూరం కదండి, వెళ్ళడం కుదరని వాళ్ళు ఇలా వీడియోలో చూస్తారు కదా అని చెప్పి నేను ఇలా మ్యాక్సిమం కుదిరినంత వరకు వీడియోలు అయితే తీశాను. ఇలా ఇస్కాన్ టెంపుల్లోనే కొన్ని మందిరాల్లో అయితే ఉన్నాయండి. ఒక్కొక్క మందిరంలోకి వెళ్తుల్లోకి ఇలా అన్నీ కూడా స్వామివారి ఇక్కడైతే అందరితో కూడా హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే అని చెప్పేస్తున్నారు. ఇలా మనకి ఈ లెటర్స్ అయితే ఇస్తున్నారు. ఇది పట్టుకుని మనం చెప్పుకుంటూ అయితే లోపలికి వెళ్ళాలి. కంపల్సరీ మొత్తం అందరూ కూడా ఇలా చేయవలసిందే. లోపల టెంపుల్ అయితే ఇలా ఉంది, చూశారు కదా. ఇలా మనం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ మొత్తం మందిరం అంతా 108 సార్లు అయితే జపం చేయాలి. జపం చేసేటప్పుడు ఇలా ఫ్లవర్స్ మీద అడుగులు వేసుకుంటూ ఒక్కొక్క ఫ్లవర్ మీద వేస్తూ ఒక్కొక్కసారి జపం అయితే చేసుకోవాలి. ఇలా మనం దర్శనం చేసుకునే సమయానికి 108 సార్లు జపం అయితే అవుతుంది. ఈ వీడియో అయితే ఇంతేనండి, లెంత్ ఎక్కువైపోతుంది కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టెంపుల్స్ అయితే చూపిస్తాను. రాధే రాధే, రాధే కృష్ణ.